హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నామండి. మనం రీజనింగ్ టోటల్ 500 బిట్స్ అయితే చూద్దాం. సో ఆల్రెడీ పార్ట్ 1 లో ఒక 25 క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఇప్పుడు ఇది పార్ట్ 2 అనమాట. మరొక 25 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in వెబ్సైట్లో కావచ్చు, మనకి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అరిథమెటిక్లో టోటల్ 2700 క్వశ్చన్స్ చెప్తాం అండ్ రీజనింగ్లో టోటల్ 4500 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. చూసుకోండి, ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో బోత్ మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు రీజనింగ్ మనకి August 2, 2019 షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. టోటల్ 25 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది అనమాట ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద లెటర్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పెయిర్ ఆఫ్ లెటర్స్. చూడండి, ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ ఇచ్చిన ఆప్షన్స్లో అదే రిలేషన్తో ఉన్నది ఏది, ఏ ఆప్షన్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ మనం ఈ రెండింటి మధ్య ఏ రిలేషన్ ఉందో ఒకసారి చూడాలి. క్లియర్గా చూస్తే అర్థమైపోయింది. ఏంటి, డి తర్వాత మధ్యలో ఈని వదిలేసి ఎఫ్కి వెళ్ళారు, పి తర్వాత మధ్యలో క్యూని వదిలేసి ఆర్కి వెళ్ళారు. అంటే +2 చేశారనమాట. రైట్, D+2 వచ్చేసి ఎఫ్ అయింది, P+2 వచ్చేసి ఆర్ అయింది. సింపుల్ అండి. D+2 B అయిందా? కాలేదు. J+2 H అయిందా? L రావాలి. రాంగ్. LMN ఓకే. QRSTU చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. రాంగ్. MNO ABC సరిపోయింది. క్లియర్గా చూసుకోండి. ఏంటి, ఎంకి ఎన్ వదిలేసి ఓకి వెళ్ళారు, ఏకి బిని వదిలేసి సికి వెళ్ళారు. సింపుల్. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనల్ని ఏమడిగారు, ఇక్కడ ఏదైతే జరుగుతుందో సేమ్ రిలేషన్ ఏ ఆప్షన్లో ఉంది, సేమ్ అదే ఎక్కడ జరుగుతుందంటే ఆప్షన్ 4లో జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఈ డయాగ్రామ్ని కంప్లీట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏం రావాలి ఎగ్జాక్ట్గా అంటున్నారు. క్లియర్గా చూసిన వెంటనే చెప్పేయచ్చండి. రైట్, సో ఈ లైన్ అనేది ఇలా వస్తుంది, అవునా? అండ్ ఏంటి, ఇలా మనకి కంప్లీట్ అయిందంటే ఇటు కంప్లీట్ అవుతుంది, ఇటు కంప్లీట్ అవుతుంది. రైట్, సో అంటే క్లియర్గా మనకు తెలిసిపోతుంది ఈ లైన్ ఇలా రావాలి, ఈ లైన్ ఇలా వచ్చింది, ఇటు కంప్లీట్ అవ్వాలి, ఇంకా ఆర్కి ఇటు వచ్చిందండి. సో ఇది తప్పు. ఇటు ఇది ఓకే. ఇది చూడండి, ఇది ఎందులోకి వెళ్ళిపోయింది, ఇది లోపలికి వెళ్ళిపోయింది. సో ఇది తప్పు. ఇది రివర్స్లో ఉంది. సో ఇది తప్పు. డైరెక్ట్గా ఓన్లీ లైన్తోనే చెప్పేయచ్చు ఆప్షన్ 2 ఆన్సర్ అని. రైట్, ఈ లైన్ అండ్ వీటితోనే చెప్పేయచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనం ఏంటి, దీన్ని మనం వేసుకుంటాం, దీన్ని మనం వేసుకుంటాం. చూసుకోండి, ఎగ్జాక్ట్గా అదే ఇక్కడ మనకి ఉంది. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. సిరీస్ ఇచ్చారండి. సిరీస్లోని నెక్స్ట్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇలా ఎప్పుడైనా సిరీస్ ఇస్తే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి, డిఫరెన్స్ చూసుకోవాలి. దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 11 ఉందండి డిఫరెన్స్. దీని మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, మనకి 13 ఉందండి డిఫరెన్స్. దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 15 ఉంది. దీని మధ్య డిఫరెన్స్ 17. క్లియర్గా చూస్తే అర్థం, 11, 13, 15, 17 అలా పెరుగుతూ వెళ్తుంది, అవునా? అంటే నెక్స్ట్ ఏమవ్వాలి, 19 అవ్వాలి. అంటే 193కి 19 కలపండి. 193కి 9 కలిపితే 202, 10 కలిపితే 212. సో 212 ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. క్లియర్గా చూసుకోండి, ఈ సిరీస్ ఎప్పుడైతే ఇచ్చారో మనం ఆల్రెడీ నెంబర్ సిరీస్ మీద కొన్ని పార్ట్స్ అయితే చేయడం జరిగిందండి. అందులో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఇలాంటి క్వశ్చన్ కనిపించినప్పుడు అయితే మనం ఏం చేయాలి, ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూద్దాం. సేమ్ మనకి ఏం అడిగారు, క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది, మళ్ళీ సిరీసే అడిగారు. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఇలా వచ్చినప్పుడు డిఫరెన్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ చూడండి 5 అంటే ఎందుకంటే నెంబర్స్ అన్ని కొంచెం దగ్గరగా ఉన్నాయి, అందుకే డిఫరెన్స్ చూస్తున్నాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 7. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 9. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 11. క్లియర్గా అర్థమైంది. 5, 7, 9, 11. నెక్స్ట్ ఏమవుతుంది, 13 అవుతుంది. సో 37 + 13 50 ఆన్సర్ అవుతుందంటే ఆ ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. చూసుకోండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది 10th క్లాస్ లెవెల్ కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బట్ ఈ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్
అండ్ ఏ టాపిక్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎస్ఎస్సి ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, జస్ట్ అందులో ఉన్న నెంబర్స్ మారుతూ ఉంటాయి అంతే. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ది సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫస్ట్ టర్మ్. చూడండి, ఇది ఎలా అయితే దీనికి రిలేట్ అయ్యి ఉందో అలాగే ఇది దీనికి రిలేట్ అవ్వాలి అంటున్నారు. ఇప్పుడు చూడండి, సర్కిల్ యొక్క చుట్టుకొలతను ఏమంటాం? సర్కంఫరెన్స్ అంటాం. ఇప్పుడు ఈ సర్కిల్ ఇది ఉందనుకోండి, సర్కిల్ యొక్క చుట్టూ దీన్ని ఏమంటాం? సర్కంఫరెన్స్ అంటాం. సో దేన్ని పెరిమీటర్ అంటాం? దేని చుట్టూ ఉన్నదాన్ని పెరిమీటర్ అంటాము. దేని అంటామండి? స్క్వేర్ యొక్క చుట్టూ ఉన్నదాన్ని మనం పెరిమీటర్ అంటాం. ఆ చుట్టూ ఉన్న లెంత్ ని పెరిమీటర్ అంటాం. ఈ సర్కిల్ యొక్క చుట్టూ ఉన్న లెంత్ ని సర్కంఫరెన్స్, చుట్టుకొలత అని మనం అంటాం. రైట్, సో స్క్వేర్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. చూసుకోండి, చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, సింపుల్. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. ఇక్కడ మిర్రర్ ఎక్కడ ఉందంట? ఈ లైన్ ఏబి ఇక్కడ ఉందంట మిర్రర్. అంటే ఇది ఏమవుతుంది? ఇలా టిల్ట్ అవుతుంది. ఇది ఏమవుతుంది? ఇటు పడుతుంది అనమాట. ఇటు పడితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా పి అనేది ఏమవుతుంది? పి అనేది ఇటు పక్క వస్తుంది. రైట్, సో ఓకే, అన్నిట్లోని పి ఇటే ఉంది. 2 అనేది ఏమవుతుంది? సేమ్, అన్నిట్లోని కూడా 2 అదే ఉంది. వెరీ గుడ్. 9 ఏమవుతుంది? ఇటు రావాలి, అవునా? కానీ ఇక్కడ ఏముంది? కే ఉంది. సారీ, కే అనేది ఇక్కడ రావాలి, అవునా? కే అనేది ఇక్కడ ఎలా వస్తుంది? కే అనేది ఇలా వస్తుంది. ఓకే, కే అనేది ఎలా వస్తుంది? ఇలా వస్తుంది కే. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ సరిపోయింది. కానీ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేలానే ఉంది. ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఫైన్. తర్వాత 9 యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అలానే ఉంది. సో ఇది కూడా తప్పని చెప్పవచ్చు. ఓకే, సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ పీని 2ని మనం 9ని కేని చూసుకుంటే సేమ్ ఉన్నాయి. కానీ ట్రయాంగిల్నే చూసుకోవాలి. ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ ఎలా ఉంది? మనకి ఇది ఇలా ఉంది, అవునా? ఇది రివర్స్ అయితే ఏమవుతుంది? మనకి ఇలా అవ్వాలి. రైట్, సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ కూడా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి అలానే ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ లైన్స్ని చూద్దాం. లైన్స్ని చూస్తే లైన్స్ ఎలా ఉన్నాయి? లైన్స్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉన్నాయండి, అవునా? లైన్స్ ఎలా ఉన్నాయి? లైన్స్ ఇలా ఉన్నాయి. లైన్స్ ఇలా ఉన్నవి ఇక్కడ ఎలా మారాయి? ఇక్కడ ఇలా పైకి మారాయి. రైట్, ఇక్కడ ఏమయ్యాయి? పైకి మారాయి. పైకి ఎలా మారుతాయండి? పైకి మారవు కదా. ఇక్కడ ఉన్నది ఇలా టిల్ట్ అయితే మనకి ఇలాగ వస్తాయి లైన్స్, అవునా? సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూసుకోండి, దీనికి మిర్రర్ ఇమేజ్లో ఆటోమేటిక్ ఏమవుతుంది? ట్రయాంగిల్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ట్రయాంగిల్ వచ్చి ఈ లైన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా ఇలా వస్తాయి అనమాట. ఓకే, దీని మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుంది, ఇక్కడ వస్తుంది అనమాట అలా. ఓకే, సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని మనం చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, మిస్టేక్ చేయకుండా ఉండడానికి. ఓకే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. చూడండి, మనకి ఏం ఇచ్చారు? సిలాజిజమ్స్ ఇచ్చారండి. ఏంటి? స్టేట్మెంట్స్ ఇస్తారు, కన్క్లూజన్స్ ఇస్తారు. ఏ కన్క్లూజన్ కరెక్ట్, ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ రెడ్ ఆర్ కార్స్. అన్ని రెడ్ని ఆర్ అని అనుకుంటే అన్ని రెడ్ కార్స్ అంటున్నారు. సో కార్స్ లోపల రెడ్ ఉంటుంది. ఫైన్. సమ్ ఎల్లో ఆర్ రెడ్ అన్నారు. కొన్ని ఎల్లో వచ్చేసి రెడ్ అవుతున్నాయి, కొన్ని ఎల్లో వచ్చేసి రెడ్ అవుతున్నాయి. అంటే రెడ్కి మనం కొన్ని ఎల్లోని మ్యాచ్ చేస్తాం, ఇది ఎల్లో. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. సమ్ ఎల్లో ఆర్ కార్స్. కొన్ని ఎల్లో కార్స్ అవుతున్నాయా? క్లియర్గా అవుతున్నాయి, సింపుల్ క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇంటర్సెక్షన్. ఎప్పుడైతే కొన్ని ఎల్లోస్ రెడ్ అవుతున్నాయో ఆటోమేటిక్ కొన్ని ఎల్లోస్ కార్స్ అవుతాయి. ఎస్, కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. నో ఎల్లో ఈజ్ రెడ్ అంటున్నారు. క్లియర్గా ఇచ్చారు మనకి. ఏంటి? సమ్ ఎల్లో ఆర్ రెడ్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ నో ఎల్లో ఈజ్ రెడ్, అది అసలు కరెక్ట్ కాదు. రైట్, సో ఆప్షన్ 1 కన్క్లూజన్ 1 ఫాలోస్. సారీ, ఇది కాదు, కన్క్లూజన్ 1 ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్, సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. సేమ్ సిలాజిజమ్స్లోనే ఇంకొక క్వశ్చన్ అడిగారు. స్టేట్మెంట్స్ని ఫస్ట్ మనం చూసుకోవాలి. ఆల్ వుడ్ ఆర్ చైర్స్. అన్ని వుడ్ని డబ్ల్యూ అనుకుంటే అన్ని వుడ్ చైర్స్ అవుతున్నాయి. చైర్స్ని సి అనుకుంటున్నాం. ఆల్ చైర్స్ ఆర్ బ్లూ. అన్ని చైర్స్ బ్లూ అవుతున్నాయంటే బ్లూ లోపల అన్ని చైర్స్ ఉండాలి. ఓకే, నో చైర్ ఈజ్ ఎ టేబుల్. ఒక్క చైర్ కూడా టేబుల్ కాదంట. ఇది వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ టేబుల్స్ ఆర్ బ్లూ. కొన్ని టేబుల్స్ బ్లూ అంటున్నారు. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మనకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, అవునా? టేబుల్స్ ఒక్క టేబుల్ కూడా చైర్ అవ్వదని తెలుసు, కానీ టేబుల్ బ్లూ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ అవుతుంది అని చెప్తున్నాడు.
అవుతుంది అని మనకు తెలియదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చుందని మనం అవుతుందని అయితే చెప్పలేం కదా. సో ఇదైతే ఫాలో అవుతుందని అయితే మనం చెప్పలేం. ఓకే, నెక్స్ట్ పాయింట్, కన్క్లూజన్ 2కి వచ్చాం. నో వుడ్ ఈజ్ ఏ టేబుల్. ఒక్క వుడ్ కూడా టేబుల్ కాదు అంటున్నాడు. చూడండి, ఒక్క చైర్ కూడా టేబుల్ కాదు, కానీ ఆ చైర్ లోపలే వుడ్ ఉంది. సో ఒక్క చైర్ కూడా టేబుల్ కానప్పుడు ఒక్క వుడ్ కూడా టేబుల్ కాదు ఆటోమేటిక్, ఎందుకంటే చైర్ లోపలే వుడ్ ఉంది కాబట్టి. ఒక్క చైర్ కూడా టేబుల్ కాదు కాబట్టి ఒక్క వుడ్ కూడా టేబుల్ కాదు. ఎస్, కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది. సమ్ బ్లూ ఆర్ వుడ్ అన్నాడు. కొన్ని బ్లూ వచ్చేసి వుడ్ అవుతున్నాయి అంటున్నాడు. క్లియర్గా అర్థం అయిపోతుంది, ఆల్ వుడ్ ఆర్ బ్లూస్. అన్ని వుడ్ కూడా బ్లూ అవుతున్నాయి, కానీ కొన్ని బ్లూ వుడ్ అవుతున్నాయి అంటున్నాడు. ఎస్, అబ్సల్యూట్గా అవుతున్నాయి, ఎందుకంటే బ్లూకి వుడ్కి మనకి ఇక్కడ క్లియర్ ఇంటర్సెక్షన్ కనిపిస్తుంది, అవునా. సో ఇది కూడా ఏమవుతుంది, ఫాలో అవుతుంది. అంటే 2-3 కన్క్లూషన్స్ ఫాలో అవుతున్నాయి. అంటే ఆప్షన్ 4 బోత్ కన్క్లూషన్స్ 2 and 3 ఫాలో అని మనం చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. 5 ఆర్టికల్స్ అంట KLPRNT ఆర్ కెప్ట్ వన్ అబౌవ్ ది అదర్. ఒకదాని మీద ఒకటి పెట్టారంట. ఓకే, K ఈజ్ జస్ట్ అబౌవ్ T. K ఎక్కడుందంట, Tకి కరెక్ట్గా పైనే ఉందంట. ఓకే, అండ్ జస్ట్ బిలో R. ఆర్కి కిందనే ఉందంట. ఆర్కి కిందనే ఉంది, ఎగ్జాక్ట్గా Tకి పైనే ఉంది. ఓకే, L ఈజ్ జస్ట్ అబౌవ్ P. L ఎక్కడుందంట, Pకి వెంటనే పైన ఉందంట. అండ్ జస్ట్ బిలో T. Tకి కిందన ఉందంట. Tకి కిందన L ఉంది అండ్ L కింద P ఉంది. సింపుల్, ఇచ్చిన దాన్ని అరేంజ్ చేస్తాం, ఇంకేముందండి. మన క్వశ్చన్ ఏమడుతున్నారు, విచ్ ఆర్టికల్ ఈజ్ అట్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్. కింద నుంచి సెకండ్ ఆర్టికల్ ఏది, L. సో అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్స్ అండి, అరేంజ్మెంట్స్ అనేవి సింపుల్ క్వశ్చన్స్. సో మనకి క్లియర్గా ఒకసారి మాత్రం ఇచ్చిన డేటాను మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోవాలి. జస్ట్ బిలో అన్నారు కాబట్టి వెంటనే కిందన ఉంది అంటున్నారు. వెంటనే కిందన ఉంది, వెంటనే పైన ఉంది అన్నప్పుడే మనం వెంటనే కిందన మీదన వేసుకోవాలి. కానీ ఓన్లీ బిలో అని ఇచ్చారనుకోండి, అంటే కిందన ఉంది, అది వెంటనే ఉందా తర్వాత ఉందా అనేది మనకు తెలియదు. అలాంటి పాయింట్స్ మనం ఎప్పుడు కూడా క్లియర్గా చదువుకోవాలన్నమాట క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. టోపస్ కోడ్ వచ్చేసి WRSDV అయితే ఫ్రైట్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, టోపస్ TOPAS టోపస్ కోడ్ వచ్చేసి WRSDV. క్లియర్ చూడండి, TUVW అంటే +3 అయింది, PQR అంటే +3 అయింది, PQRS అంటే +3, ABCD అంటే +3, STUV అంటే +3. సింపుల్, అంటే +3 అవుతుంది, అవునా. FGHI రావాలి స్టార్టింగ్, సో ఇది తప్పు, ఇది తప్పు. STU రావాలి, సో ఇది తప్పు. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పవచ్చు, రైట్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. 6 కంప్యూటర్స్ లేబుల్డ్ EFGHI and J ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎ రో ఫేసింగ్ టువర్డ్స్ ది నార్త్ వైపుగా చూస్తున్నాయంట. మొత్తం ఎన్ని 6 కంప్యూటర్లని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, మనం తర్వాత అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం. 2 కంప్యూటర్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ E and I. ఈకి ఐకి మధ్యన 2 కంప్యూటర్స్ ఉన్నాయి. సో మనం ఎగ్జాక్ట్గా వెంటనే వేయలేం కదా, మనం ఎగ్జాక్ట్గా వెంటనే అయితే వేయలేం. ఇచ్చిన డేటాలోనే ఎప్పుడు కూడా మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్తున్నారో అది మనం ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఈకి ఐకి మధ్యన అయితే 2 కంప్యూటర్లు ఉన్నాయి, ఫైన్. G ఈజ్ ప్లేస్డ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ J. Jకి సెకండ్ రైట్లో G ఉందంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ J ఇక్కడ ఉందనుకోండి, ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్లో ఏముందంట, G ఉందంట. కరెక్ట్గా ఇచ్చిన డేటా సరిపోయింది కాబట్టి మనం ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్, F ఈజ్ ప్లేస్డ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ E. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, F ఎక్కడ ఉందంట, సెకండ్ టు ద రైట్ ఆఫ్ E ఉందంట, బాగానే ఉంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ చూడండి, I ఈజ్ ప్లేస్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E. చూడండి, మనకి ఈకి ఐకి మధ్యన క్లియర్ చూసుకోండి, ఈకి ఐకి మధ్యన 2 కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే I ఇటు రావచ్చు, లేదంటే I ఇటు వచ్చి E ఇటు రావచ్చు. కానీ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు I ఈజ్ ప్లేస్డ్ లెఫ్ట్ టు ద E అని. సో I వచ్చేసి ఈకి లెఫ్ట్ సైడే ఉందన్నారు కాబట్టి ఇది తప్పు, ఆటోమేటిక్గా ఇలా ఉండాలి, అవునా. I-E ఉండాలి, అంటే ఇక్కడ 2 కంప్యూటర్స్ ఉన్నాయని అర్థమైంది మనకి. కానీ ఇంకొక పాయింట్ ఇక్కడ మనకి ఏం చెప్పారు, F ఈజ్ ప్లేస్డ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ E అంటున్నాడు. F వచ్చేసి ఎక్కడ ఉందంటే సెకండ్ టు ద రైట్ ఆఫ్ E, అంటే ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్ ఏంటి, F ఉందంట. సెకండ్ రైట్లో F ఉందంటున్నారు. అంటే ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం, మొత్తం ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, 6 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని వచ్చాయి ఒకసారి బాగా చూడండి, I ఉంది, -E-F. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6.
అంటే ఈ ఆరిట్లోనే మొత్తం అన్నీ ఉండాలి అని అర్థం అయిపోయింది మనకు విషయం. అవునా? చూసుకోండి, ఇది నార్త్ పైకి కాబట్టే సెకండ్ రైట్ అంటే నేను ఇటు రైట్ తీసుకున్నానండి. ఓకే, అందులో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ జేని జీని ఇక్కడ ఎక్కడో దగ్గర ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేని పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ జీ రావాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ ఈ ఉంది అంటే ఇక్కడ జే రాదు. ఇక్కడ జేని పెట్టుకుందాం అంటే అప్పుడు ఇక్కడ జీ వస్తుంది, సరిపోయింది. కానీ ఇక్కడ జేని పెట్టుకుందాం అంటే ఇటుపక్క జీ రావాలి, కానీ ఎక్కడ ఆరే కదా ఉన్నాయి, మళ్ళీ అది 7th అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్ ఏం అర్థమైంది, జే ఇక్కడ వస్తుంది, జీ ఇక్కడ వస్తుంది. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి, హెచ్. ఆ హెచ్ని ఇక్కడ ప్లేస్ చేసాం. సో ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి, నార్త్ ఫేస్ చేస్తున్నాయి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమడుతున్నారు, విచ్ కంప్యూటర్ ఈజ్ ప్లేస్ టు ది రైట్ ఆఫ్ జీ. జీకి రైట్ సైడ్ ఏముంది అంటున్నారు. జీకి రైట్ సైడ్ ఏ కంప్యూటర్ ఉంది, ఎఫ్ కంప్యూటర్ ఉంది. ఎఫ్ అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చూడండి, 2 కంప్యూటర్లు ఉన్నాయన్నారు ఈకి ఐకి మధ్యన, బాగానే ఉంది. జీ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే అన్నారు, దాన్ని ప్లేస్ చేసుకున్నాం. ఎఫ్ ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ అన్నారు, ఇంకా కరెక్ట్గా ప్లేస్ చేయలేదు. ఐ ఈజ్ ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నారు. సో ఆటోమేటిక్గా మనకు అర్థం అయిపోయింది, ఐ 2 ఉన్నాయి, ఈ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఐ లెఫ్ట్ సైడ్ ఉండాలి కాబట్టి ఇది సరిపోయింది. ఎందుకంటే నార్త్ ఫేసింగ్ కాబట్టి, ఇటు ఫేసింగ్ కాబట్టి లెఫ్ట్ ఇట్ అయింది. ఓకే, ఈకి సెకండ్ రైట్లో ఎఫ్ ఉందన్నారు అండ్ జేకి సెకండ్ రైట్లో జీ ఉందన్నారు. సో జే ఇక్కడ తప్ప ఇంకెక్కడా రాలేదు అన్న విషయం మనం అక్కడ క్యాచ్ చేయాలన్నమాట. ఓకే, అది కొంచెం ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి ఎందుకు వచ్చింది అని. బట్ మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి, కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తాయి, రైట్? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ 2 numbers నీడ్ టు బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్. ఏ 2 నెంబర్ని మారిస్తే ఇచ్చిన ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారండి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ 8 and 4 అంటున్నారు. 4ని 8ని అంటే ఇక్కడ 8ని పెడుతున్నారు, ఇక్కడ 4ని పెడుతున్నారు. ఒక్కటి అబ్జర్వ్ చేయండి, 2 divided by 3 into 4 అన్నారు. అంటే కిందన ఏముంది, 3 ఉంది. అంటే ఆటోమేటిక్ ఏంటి, ఇది ఫ్రాక్షన్ అయిపోతుంది. ఫ్రాక్షన్ అయిపోతే మనకేంటి, హోల్ నెంబర్ రాదు కదా. ఇది ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంది ఫ్రాక్షన్ అయితే 4 + ఫ్రాక్షన్ -1 అయితే అసలు ఖచ్చితంగా హోల్ నెంబర్ అయితే రాదు అబ్సల్యూట్గా. సో ఇది తప్పు. ఓకే, 2ని 4ని మార్చమంటున్నారు. సో ఇక్కడ 2ని పెట్టమంటున్నారు, ఇక్కడ 4ని పెట్టమంటున్నారు. అలా అయినా సరే డివైడెడ్ బై 3 ఉంది ఇక్కడ. 4 × 8 డివైడెడ్ బై 3 ఎక్కడండి, మళ్ళీ సేమ్ అదే మిస్టేక్. సో సెకండ్ అది కూడా కాదు. 3 and 8 మార్చమంటున్నారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 3ని 8ని మార్చమంటున్నారంటే సో ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 divided by 8 into 3 అంటున్నారు. అంటే కింద మళ్ళీ ఫ్రాక్షన్లోనే వస్తుంది. ఎందుకు, 2 × 3/8 అంటే 2 × 3 6/8. 6/8 అంటే మళ్ళీ కింద ఫ్రాక్షన్ ఉంటున్నది. అవునా, కింద 4 అనేది మిగిలిపోతుంది, అంటే మళ్ళీ ఫ్రాక్షనే వస్తుంది. సో ఇది కూడా తప్పు. డైరెక్ట్గా ఏం చెప్పచ్చు, ఇదే ఆన్సర్ అని చెప్పచ్చు. బట్ ఒకసారి మనం చూద్దాం. 3ని 4ని మార్చమంటున్నాడు. ఇటు 3ని పెట్టాం, ఇటు 4ని పెట్టాం. 2 divided by 4 అన్నారు, అంటే 1/2. ఇది 1/2 × 8 అంటే 4 అయిపోయింది. ఇది ఫ్రాక్షన్లోంచి మారిపోయింది, హోల్ నెంబర్కి వచ్చింది. 3 + 4 7 -1 6 సరిపోయింది. సో ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఇక్కడ మీరు ఒక్కటే క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, ఏంటి అంటే ఇక్కడ 2 divided by 3 ఉందంటే ఇక్కడ 2 × 8/3 అని అర్థం. ఓకే, సో ఎప్పుడైతే ఈ 3 ఇలాగే ఉంటుందో అప్పుడు దాకా మనకి ఖచ్చితంగా ఫ్రాక్షన్ వస్తుందని అర్థం అయిపోవాలి. అవునా, 8ని 4ని మార్చినా ఫ్రాక్షనే వస్తుంది, 2ని 4ని మార్చినా ఫ్రాక్షనే వస్తుంది, 3ని 8ని మార్చినా సరే 8 కిందకు వచ్చినా సరే మళ్ళీ చివరికి ఫ్రాక్షనే వస్తుంది. కానీ 3ని 4ని మార్చినప్పుడు ఇక్కడ 3 ఇక్కడ 4 వచ్చినప్పుడు ఇక్కడ చాలా పెద్ద నెంబర్స్ ఉన్నాయి. 2 × 8 16, 16 divided by 4 4 అయిపోయింది, ఫ్రాక్షన్ రావట్లేదు. సో అది మీరు కరెక్ట్ క్యాచ్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మల్టిప్లికేషన్ పక్కన ఉంటే మాత్రం అది కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు అది చూసుకోవాలండి జాగ్రత్తగా. ఓకే, సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద వర్డ్ పేర్ ఇన్ విచ్ ద 2 words ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద 2 words ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్ పేర్. చూడండి, ఈ 2 ఎలా అయితే రిలేట్ అయి ఉన్నాయో సేమ్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏవి రిలేట్ అయి ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆథర్ వచ్చేసి ఏం చేస్తాడు, పెన్ అని యూజ్ చేస్తాడు. ఆథర్ ఏం చేస్తాడండి, పెన్ అని వాడతాడు. ఓకే, చెఫ్ వచ్చేసి ఏం చేస్తాడు, నైఫ్ని వాడతాడు. స్కాల్పెల్ సర్జన్ వాడుతుందా, లేదు, సర్జన్ స్కాల్పెల్ని వాడతాడు. స్కాల్పెల్ అంటే ఆపరేషన్ చేయడానికి చిన్న బ్లేడ్ అది. ఓకే, సో ఇది తప్పని అర్థమైపోయింది. సాని కార్పెంటర్ యూజ్ చేస్తారా,
చూడండి ఇక్కడ సా కార్పెంటర్ని యూస్ చేయదు. చూసుకోండి ఆథర్ పెన్ అని యూస్ చేస్తారు అంటే రెండవ వాళ్ళు మొదటి దాన్ని వాడుతున్నారు. ఇక్కడ సా ఉంది, సా యూస్ చేయదు కదా కార్పెంటర్ని. గార్డెనర్ గన్ యూస్ చేస్తారు ఎక్కడైనా, యూస్ చేయడు. సో అబ్సల్యూట్గా ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 1 ఆన్సర్ అని చెప్పొచ్చు. అవునా, క్లియర్గా చూసుకోవాలి. మనం సర్జన్ స్కాల్పెల్, కార్పెంటర్ సా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఎందుకంటే రెండవ వాళ్ళు మొదటి దాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ కానీ ఏం చేస్తున్నారు, మొదటి వాళ్ళు రెండవ దాన్ని యూజ్ చేస్తున్నారు, అది తప్పు. ఇక్కడ సేమ్ ఏదైతే జరుగుతుందో ఇచ్చిన ఆప్షన్స్లో అదే జరగాలి అంటున్నారు. ఇక్కడ కూడా చాలా మంది తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటున్నారు. సిరీస్ ఇచ్చారండి మనకి. ఓకే, లెటర్ సిరీస్ ఇచ్చారు. ఏముంది, సింపుల్, వెరీ ఈజీ. ఏంటి, RSTU తర్వాత ఆటోమేటిక్గా ఏమొస్తుంది, V వస్తుంది. అంటే ఇది తప్పు, ఇది తప్పు. ఓకే, BC, Bని వదిలేసారు, Cకి వెళ్ళారు. Dని వదిలేసారు, Eకి వెళ్ళారు. Fని వదిలేసారు, Gకి వెళ్ళారు. Hని వదిలేసి Iకి వెళ్ళాలి. సో Iకి వెళ్ళాం. అబ్సల్యూట్గా ఆప్షన్ 3 ఆన్సర్, డైరెక్ట్గా చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. రోడ్ యొక్క కోడ్ 40 అయితే, హియర్ యొక్క కోడ్ 34 అయితే, పోయం యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే మనకి ఇలా నెంబర్స్ ఇచ్చారో మనం ఫస్ట్ ఏం చేయాలని చెప్పుకున్నాం, వాటిని యాడ్ చేయాలి. వాటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. R అంటే 18. చూసుకోండి ఈ కోడింగ్ డీకోడింగ్లో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. R ఉందండి, జస్ట్ ఇలా కలిపితే ఇది 8 సింబల్లోకి వస్తుందా, దాన్ని 18 అని మనం గుర్తుపెట్టుకోవాలి. Q ఉందనుకోండి, Q కోడ్ చూడండి ఇక్కడ 7 కనిపిస్తుందా, 17. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా P ఉందా, P అంటే ఇక్కడ చూడండి 6 లా కనిపిస్తుందా, 16. సో ఇలా మనం గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు వెంటనే గుర్తుంటాయి అనమాట. R అంటే ఏంటి, 18. O అంటే ఎంత, 15. A అంటే 1, D అంటే 4. మొత్తం యాడ్ చేయండి. 18, 15, 33, 37, 38. 38 వచ్చిందండి. కానీ ఇక్కడ ఏముంది, 40 ఉంది. ఓకే, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ దానితో మాకు అనగా అర్థం అవుతుంది. H అంటే ఎంత, 8. చూడండి దీన్ని ఇటు కలిపితే 8 సింబల్ అయింది, 8. E వచ్చేసి 5, A వచ్చేసి 1, R వచ్చేసి 18 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రైట్. 18 + 8 26, 31, 32 అండి. కానీ ఇక్కడ ఏమో 34 ఉంది. అంటే క్లియర్గా అర్థమైపోయింది ఏంటి, 38 ఉన్న దాన్ని 40 చేశారు, 32 వచ్చిన దాన్ని 34 చేశారు. అంటే ఏం చేస్తున్నారు, +2 చేస్తున్నారు. ఇక్కడ ఏం చేశారు, +2 చేస్తున్నారు. సో సింపుల్, పోయంని కనుక్కొని వచ్చిన దానికి +2 చెయ్యాలి. P అంటే 16, రైట్. POMNOP. సో O అంటే 15, E అంటే 5, M అంటే 13. M చూడండి, M అంటే 3 షేప్లో ఉందా, 3. సో ఇది 13 అనమాట. ఓకే, అలాగే W 23 అనమాట. ఇది కూడా ఏంటి, 3 షేప్లో ఉందా, రైట్. ఇది 13, ఇది 23. అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట, మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. రైట్. సో 20 ఇది, 36, 49. వెంటనే 49 పెట్టకూడదండి, +2 చెయ్యాలి. ఇది చూసుకోండి, ఇలాంటి మిస్టేక్స్ మనం ఎగ్జామ్లో చేస్తాం. సో 49 వచ్చిందని చెప్పి వెంటనే 49 పెట్టకూడదు. +2 అనేది ఒకటి ఉంది, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో +2 చేస్తే 51 అవుతుంది. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్. ఏంటి, పేపర్ ఫోల్డింగ్ అండి. ఇలా ఫోల్డ్ చేశారంట ఫస్ట్ పేపర్ని, తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేశారంట, అప్పుడు ఇలా కట్ చేశారంట, మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే అప్పుడు ఏ విధంగా వస్తుంది అని అడుగుతున్నారు. సింపుల్ థింగ్ ఏంటి, దీన్ని ఇప్పుడు ఇలా అన్ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఏం రావాలి, స్క్వేర్ రావాలి. తర్వాత దీన్ని ఇలా అన్ఫోల్డ్ చేస్తే ఓన్లీ స్క్వేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అప్పుడు ఇక్కడ వస్తుంది స్క్వేర్, ఇక్కడ వస్తుంది స్క్వేర్. అయితే ఇక్కడ 4 స్క్వేర్లు ఉండాలి, కానీ ఇక్కడ వేరే సింబల్ ఉంది, తప్పు. ఇక్కడ వేరే సింబల్స్ ఉన్నాయి, తప్పు. 4 స్క్వేర్లు ఉన్నాయి, 4 స్క్వేర్లు ఉన్నాయి, ఫైన్. సో నెక్స్ట్ ఏంటి, ఇవి ఇలా సింబల్స్ అలానే ఉంటాయి, కానీ ఇక్కడ చూసుకోండి ఇక్కడ స్క్వేర్ వచ్చింది ఇందులోకి. సో ఇది తప్పు. సో డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అండి, ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పేయచ్చు. అవునా, అవి కొంచెం లోపల జాగ్రత్తగా చూసుకుంటే వెంటనే ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్. చూసుకోండి, దీని తర్వాత ఇది వచ్చిందంట, దీని తర్వాత ఇది వచ్చిందంట, దీని తర్వాత ఇది వచ్చిందంట, దీని తర్వాత ఏమొస్తుంది, ఫిగర్ సిరీస్ అనమాట. ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఏంటి 1, 2, తర్వాత 1, 2, 3, 1, 2, 3, 4. చూసుకోండి, తర్వాత దీని తర్వాత కిందన వచ్చింది, దీని తర్వాత ఈ కిందన వచ్చింది, దీని తర్వాత పైన వచ్చింది. అంటే దీని తర్వాత ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఏమొస్తుంది, స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్. స్క్వేర్, సర్కిలే రావచ్చు మోస్ట్లీ. చూద్దాం ఒకసారి, ఆప్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటి, ఇటుపక్క ఇక్కడ ఇచ్చాడు, సో ఇది తప్పని ఆటోమేటిక్గా అర్థమైపోయింది. అవునా, రైట్.
సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ట్రయాంగిల్ ఇక్కడ ఉన్న ఇలా ట్రయాంగిల్ని ఇక్కడ రివర్స్ చేశారు. అసలు రివర్స్లో ఏమైనా అవుతున్నాయా, అలాంటివి ఏం అవ్వట్లేదు. సో ఇది తప్పు. ఓకే, ఇక్కడ ఏంటి, దీన్ని మళ్ళీ మార్చారు, సర్కిల్ కిందకి పెట్టి ట్రయాంగిల్ పైకి పెట్టి. అసలు అలాంటి మార్పులు అయితే ఏం అవ్వలేదు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు ఏం మార్పు అయిందా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ 3 అలానే ఉన్నాయి. అవునా, సో ఆప్షన్ 3 డైరెక్ట్గా ఆన్సర్ అని మనం చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏంటి, వెన్ డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఈ మూడింటిని రిప్రజెంట్ చేసే వెన్ డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో చూడండి, ఇప్పుడు మేల్స్ ఉన్నారు, మేల్స్ అంటే పురుషులు, బ్రదర్స్ ఉన్నారు, అలాగే డాటర్స్ ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, ఈ బ్రదర్స్ అందరూ కూడా మేల్సే కదా, బ్రదర్ అంటేనే మేల్. అవునా, బ్రదర్స్ అందరూ కూడా లాస్ట్కి మేల్స్ లోపలికి వస్తారు. కానీ డాటర్స్ ఏంటి, సపరేట్గా వస్తారు, వీళ్ళు ఫీమేల్స్ కాబట్టి. ఓకే, మేల్స్లోకి ఈ ఫీమేల్స్ రారు. సో మేల్స్ లోపల బ్రదర్స్ ఉంటారు, డాటర్స్ సెపరేట్గా వస్తారు. సో అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో ఈ బ్రదర్స్ అందరూ కూడా మేల్స్ లోపల ఉంటారు. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. మళ్ళీ కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు. రాకర్ కోడ్ని SNDJFQ కింద రాస్తే ప్రీస్ట్ యొక్క కోడ్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సింపుల్, బాగా అబ్జర్వ్ చేయండి. R తర్వాత S, అవునా, O ముందుని N చూసుకోండి, ఒకదానికి తర్వాత ఉంది, ఒకదాని ముందు ఉంది, ఒకదాని తర్వాత C తర్వాత D, Kకి ముందు J. సింపుల్. ఇంకంటే P తర్వాత Q, P తర్వాత ఏంటి Q, Rకి ముందు ఏంటి Q, అంటే 2 Qలు రావాలి. ఇది తప్పు, ఇది తప్పు. ఫైన్. నెక్స్ట్ లాస్ట్ ఇంకేంటి, ఇది ఒకటే వేరియేషన్ ఉంది దీంట్లోని, ఈ 2 ఆప్షన్స్లో ఈ లాస్ట్ది మాత్రం వేరియేషన్ ఉంది. సో ఇది తర్వాత ఇది ముందు, ఇది తర్వాత ఇది ముందు, ఇది తర్వాత ఇది ముందు. టీకి ముందు ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, చూడండి, I తర్వాత J, ఈకి ముందు D, ఎస్ తర్వాత T, టీకి ముందు ఎస్, సారీ PQRST, టీకి, సారీ జస్ట్ సెకండ్, P తర్వాత Q, R ముందు Q, I తర్వాత J, ఈకి ముందు D, ఎస్ తర్వాత T, సారీ ఎస్ తర్వాత T అండ్ టీకి ముందు ఎస్. సరిపోయిందండి, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో కొంచెం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. అంటే ఇది తర్వాత ఇది ముందు, ఇది తర్వాత ఇది ముందు, ఇది తర్వాత ఇది ముందు, టీకి ముందు ఎస్. ఓకే, సో నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నారు. సేమ్ ఈ సింబల్ ఎక్కడుంది అంటున్నారు, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పేస్తున్నారు. రొటేషన్ అనేది చేయకూడదు అంటే ఎగ్జాక్ట్ ఇది ఇలా ఉందా అలానే ఉండాలంట. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుందా, ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ కనిపించేస్తుంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఈజీ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూద్దాం. 5 ప్రోడక్ట్స్ NL, TV అండ్ Rని ఏం చేశారంట, ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నారు. ఓకే, ఈస్ట్కి ఫేస్ చేస్తున్నారంట. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదేంటి, నార్మల్లీ నార్త్, ఇది సౌత్, అవునా, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన కన్వీనియన్స్ గురించి పైకి ఈస్ట్ని తీసుకుంటున్నాం. పైకి ఈస్ట్ తీసుకుంటే కిందకి ఏమొస్తుంది, వెస్ట్ వస్తుంది. ఈ సైడ్ ఏమొస్తుంది, నార్త్, ఈ సైడ్ ఏమొస్తుంది, సౌత్. ఓకే, సో ఇప్పుడు పైకి ఈస్ట్ అని పైకి తీసుకుంటున్నాం. ఓకే, అంటే అందరూ కూడా ఇటు పక్క ఫేస్ చేస్తున్నారు. మన కన్వీనియన్స్ గురించి ఎప్పుడు కూడా మనం ఇలాగనే మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ పాయింట్ T సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ U. T వచ్చేసి ఇక్కడ U ఉంటే సెకండ్ లెఫ్ట్లోనే ఎవరు ఉన్నారంటే T ఉన్నారంట. Uకి ఫస్ట్ లెఫ్ట్ ఇది, సెకండ్ లెఫ్ట్ ఇది, T ఉన్నారు. N ఈ సెకండ్ టు ది రైట్ ఆఫ్ L. N వచ్చేసి Lకి సెకండ్ రైట్లో ఉన్నారు. ఎక్కడ ప్లేస్ చేయాలో ఇంకా మనకు తెలియదు, అందాక పక్కన పెడదాం. R ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ U. R ఎక్కడ ఉన్నారంట, ఇమీడియట్ రైట్ ఆఫ్ U ఉన్నారంట. ఓకే, ఇంకా ఫైనల్గా మిగిలిపోయింది ఏంటి, N ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ L అన్నారు. చూసుకోండి, N వచ్చేసి సెకండ్ టు ది రైట్ ఆఫ్ L. మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నారు, 5 మాత్రమే ఉన్నాయన్నారు. అవునా, ఇంకా మిగిలిపోయినవి ఏంటి, N1 L1 మిగిలిపోయింది. మనకి ఇక్కడ N కానీ L కానీ రావాలని తెలుసు, ఎందుకంటే బ్లాంక్ ఉంది కదా, అంటే ఏదో ఒకటి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Nని పెట్టుకుందాం అనుకోండి, ఇక్కడ Nని పెట్టుకుందాం అంటే N ఈ సెకండ్ టు ది రైట్ ఆఫ్ L అన్నారు కాబట్టి అప్పుడు ఇక్కడ L వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Lని పెట్టుకుంటే సెకండ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఇక్కడ N రావాలి. ఆప్షన్ అసలు ఆప్షనే లేదు. సో అంటే ఇక్కడ L అనేది రాదు, అంటే ఆటోమేటిక్గా N వస్తుంది, అంటే ఇక్కడ ఆటోమేటిక్గా L వస్తుంది. సింపుల్.
ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు, విచ్ ప్రోడక్ట్ ఈజ్ అట్ ది సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ది నార్త్ ఎండ్. చూసుకోండి, నార్త్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఏముంది. నార్త్ ఎండ్ అంటే ఇటుపక్క ఇటువైపు. సో నార్త్ ఎండ్ అంటే ఇటువైపు, ఇటువైపు నుంచి సెకండ్ పొజిషన్లో ఏముంది అంటే టీ ఉంది. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకి ఎప్పుడైతే ఎగ్జామ్లోని టువర్డ్స్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఏమి ఇచ్చినా సరే మనకి కన్వీనియంట్గా మనం ఈ సైడ్ ఫేస్ చేస్తున్నట్టు తీసుకోవాలి. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. ఓకే, దాన్ని బట్టే మనం డైరెక్షన్స్ మార్చుకొని చూసుకోవాలి. అప్పుడే మనకి డైరెక్షన్స్ కూడా జాగ్రత్త చూసుకోవాలన్నమాట ఇక్కడ కూడా. ఓకే, సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ యాజ్ ది సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫస్ట్ నెంబర్. ఈ నెంబర్ దీనికి ఎలా అయితే రిలేట్ అయ్యిందో ఈ నెంబర్ సేమ్ అలా రిలేట్ అవ్వాలంటున్నారు. 32కి డబల్ ఎంత అండి, 64. -3 చేశారని అనుకోవచ్చా? ఎస్. 44 డబల్ ఎంత, 88. -3 చేస్తే 85 రావాలి, కానీ అది లేదు. లేనప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ ఇంకా ఏంటి పాసిబిలిటీస్ చూస్తాం. డిఫరెన్స్ చూద్దాం. 32కి ఎంత కలిపితే 61 వస్తుంది? 32కి మనం 29 కలిపితే 61 వస్తుంది. అవునా? 32కి మనం 29 ప్లస్ 2 31, ఎస్ 29 కలపాలి. సో 44కి మనం ఏం చేయాలి, 29 కలుపుదాం. 44 ప్లస్ 9 53 ప్లస్ 20 73. ఎస్, ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ పెయిన్ ఈజ్ రిటర్న్ యాజ్ 16161914. టైర్ ఈజ్ రిటర్న్ యాజ్ 202518 వాట్ విల్ బి ది కోడ్ ఫర్ లాంగ్ అంటున్నారు. క్లియర్గా చూసిన వెంటనే మనకు అర్థమైపోవాలి ఎందుకు. పి ఎంత 16 మనకు తెలుసు, ఏ ఎంత 1, ఐ ఎంత 9, ఎన్ ఎంత 14. అంటే ఎగ్జాక్ట్గా వాటి కోడ్స్ని వరుసగా రాశారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. టీ అంటే 20, వై అంటే 25, ఆర్ అంటే 18, ఈ అంటే 5. సింపుల్, రైట్? సో యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ కూడా చూస్తే ఎల్ అంటే 12, ఓ అంటే 15, 12 తర్వాత 15 రావాలి. ఓకే, అన్నిటికీ అదే ఉంది. ఎన్ అంటే 14, జీ అంటే 7. సో 12, 15, 14, 7. 12, 15, 14, 7 అబ్సల్యూట్గా ఆప్షన్ 3లో మాత్రమే ఉంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం మనం. స్టడీ ది గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏం రావాలి అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి, ఈ మూడిటి నుంచి ఈ నెంబర్ వచ్చి ఉండాలి, ఈ మూడిటి నుంచి ఈ నెంబర్ వస్తుంది, ఈ మూడిటి నుంచి ఈ నెంబర్ వస్తుంది అని మనం ఫస్ట్ అయితే అదే అనుకోవాలి. ఫస్ట్ కేసు మనం అదే తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ముందైతే ఈ మూడిటి నుంచి ఈ 48 ఎలా వచ్చి ఉండొచ్చు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఏంటి, జస్ట్ మనం కావాలంటే యాడ్ చేసుకుందాం. 5 + 6 11 + 3 16, సారీ 14 ఉంది. 14 నుంచి 48 అంటే కొంచెం కష్టమే, రైట్? 9 10 11 12 నుంచి 20 అన్నా సరే కొంచెం కష్టమే. ఓకే, సో అది జరిగి ఉండకపోవచ్చు. ఇంకా ఏం జరుగుతూ ఉండొచ్చు, ఇప్పుడు చూడండి 48 ఉంది ఇక్కడ. 48ని మనం 6 × 8 రాసుకోవచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 6 ఉంది ఇక్కడ, ఈ 5ని 3ని కలిపితే 8 వస్తుంది. మనకు ఆ అబ్జర్వేషన్ క్లియర్గా ఉండాలన్నమాట. 6 ఉంది ఇక్కడ ఆల్రెడీ, ఈ 5ని 3ని కలిపితే 8 వస్తుంది. 6 × 8 48 అయింది. అదే జరుగుతుందో లేదో చూద్దాం. 2 ఉంది ఇక్కడ, 9ని 1ని కలిపితే 10 అయింది. 2 × 10 20 అయింది, సరిపోయింది. 8 ఉంది ఇక్కడ, 7ని 4ని కలిపితే 11 అయింది. 8 × 11 88 అవుతుంది. సో అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్? సో ఓకే, మనం ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ఇఫ్ డిజిట్ 3 ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ డిజిట్ 1 దెన్ వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. 3ని 1ని మార్చితే, ఇంటర్చేంజ్ చేస్తే, ఓకే, అంటే 3 ప్లేస్లో 1ని 1 ప్లేస్లో 3ని పెడితే ఏమవుతుంది అంటున్నారు. సో ఇక్కడ చూడండి, డివైడెడ్ బై ఇంటూ ఉంది కాబట్టి ముందు దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలంటే 9 డివైడెడ్ బై 3 × 1 అనమాట. ఎంత? 3 1s 3 3 3s 9, అంటే 3 × 1 3 అండి. ఇదంతా దీని మొత్తం వాల్యూ వచ్చేసి 3 వచ్చింది. 6 + 3 9 -2 7, అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సింపుల్.
ఇక్కడ ఏంటి 9/3 అంటే 3 into 1 వచ్చేసి 3. సో ఫైనల్గా దీని వాల్యూ ఏమొచ్చింది 3 వచ్చింది. ఎందుకు మనం ఫస్ట్ దీనే సాల్వ్ చేస్తాం? డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, వరుసగా ఉన్నాయి. డివిజన్ వేరు మల్టిప్లికేషన్ వేరు ఉంటే వేరే చేస్తుంటాం, ఫస్ట్ డివిజన్ చేస్తుంటాం. కానీ ఆల్రెడీ డివిజన్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఒకేసారి మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది 7 అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.